ఉండే జేపీఎస్ కళతప్పింది. నామమాత్రంగానే ప్రయాణికులు కనిపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ అద్దె బస్సులనే ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరొకవైపు ఆర్టీసీ కార్మికులు డిపో ముందు ధర్నాకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆపబోమని చెబుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. కార్మికుల సమ్మె రెండవ రోజుకు చేరింది. ప్రస్తుతం రెండవ రోజు సమ్మెలో భాగంగా జేబీఎస్ బస్ డిపో దగ్గర వాళ్ళు సమ్మె నిర్వహిస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. మాట్లాడదాం మనతో పాటు. అమ్మ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? మా రేవంత్ అన్నకి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏమి లేదు సార్, మీరు మ్యానుఫ్యాక్చర్లో పెట్టినవి మేము కొత్తగా కోరే కోరికలు ఏం లేవు. మీరు చెప్పినవే మీరే ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఏం అడగము. ఎందుకంటే ఇది ముందు అది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకటే ఒక సైన్ దగ్గరనే ఆగింది. మళ్ళీ మీరు అన్నీ చేయాలి, మళ్ళీ అది కమిటీ వేయాలి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం సార్? సమ్మె విరమించండి, మేము మీ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది. ఏమంటారు? ఇప్పుడు సమ్మెలో ఉన్నప్పుడే ఆయన 4 వారాలు టైం అడుగుతుంది, ఇంకా విరమిస్తే చేస్తారా సార్? న్యాయం కాదు రేవంత్ అన్న. మీరు ఏమన్నా అనుకోండి, ప్రజల దృష్టిలో చులకన కాకుండా మీరు ఎన్నో చెప్పారు మాకు. ఎప్పుడు ఎలక్షన్స్ రాకముందుకు మేము ఉన్నామ్మా, నేను మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటా, మీ పాదాలకు ముళ్ళంటే తీస్తా, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఎలా అయిపోతారంటే మీరు కూడా కేసీఆర్ లాగా జూట ప్రభుత్వం అయిపోతుంది. అలా చేయకండి. అధికారుల కమిటీ చేసాం, మాకు సమయం ఇవ్వండి అని ప్రభుత్వం కోరుతుంది. ఏం చెప్తారు? అధికారుల కమిటీ కాలయాపన కమిటీ ఓ తెల్ల చిట్టి మీద రాసి మా ఎండీ గారికి ఇవ్వడం జరిగింది. వికాసరావు ఆధ్వర్యంలో మీరు చర్చలు చేయడం చెప్పారు. ఆ చర్చలు కూడా ఏం చెప్పారు? మేము 32 డిమాండ్లతోని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 32 డిమాండ్లు ఏం మాట్లాడలే. మీరు ఏం డిమాండ్స్కు మీరు ఏమి డిమాండ్స్ మీకు ముఖ్యమైనవి అవే చెప్పండి అన్నారు. మేము 9 డిమాండ్లు చెప్పాం. 9 డిమాండ్లు ఒక లెటర్ ఇచ్చాం. 32లోకి వెళ్ళి 9కి వచ్చాం. ఈ 9లో మీరు ఏం చేస్తారో చెప్పండి అని సార్ అని కన్వీనర్ అయిన మా ఎండీ గారికి నాగిరెడ్డి గారికి అడిగితే చెప్తారు. మాకు అవన్నీ ఏం చెప్పలేదు ప్రభుత్వం, విధి విధానాలు ఏం లేవు, ఖాళీ మీ మెయిన్ డిమాండ్స్ ఏవో అవి దాని మీద చర్చ చేయమని చెప్పారు. సమ్మె కాల్ ఆఫ్ చేయండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మేము మీ డిమాండ్స్ నెరవేరుస్తామని ప్రభుత్వం కూడా చెప్తుంది. అసలు మీ కార్యాచరణ ఏంటి? ఫర్దర్ ఏం చేయబోతున్నారు? ప్రభుత్వంతో డిస్కషన్స్కి వెళ్తారా? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన ఫ్రీ బస్సుకు మేము భుజాలు వేసి సక్సెస్ చేసి మీ గవర్నమెంట్కు మీకు మంచి పేరు తెచ్చినప్పుడు మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా అక్క చెల్లెలు వాళ్ళకు మేలు చేస్తే వాళ్ళకు బుక్కడ అంత భూ పెడతా అని చెప్పేసి మీరు కూడా మమ్మల్ని విలీనం చేసి మా యొక్క కుటుంబాలను బాగుపరిస్తే ఇళ్ళకాలం మీరు రుణం గుర్తుపడతాం కదన్నా. మా కార్మికులకు చిరస్మరణంగా మీ గుండెల్లో నిలిచిపోండి అన్న. మొత్తంగా చూసుకోవచ్చు, తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తమ డిమాండ్స్ని ఖచ్చితంగా నెరవేర్చాలి, తమను చర్చలకు పిలవాలి. మా డిమాండ్స్ నెరవేర్స్తే మేము సమ్మె కాల్ ఆఫ్ చేస్తాము, లేదంటే సమ్మె విరమించే ప్రసక్తి లేదు, ఇది కొనసాగిస్తామని కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు జేబీఎస్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్యక్రమానికి సంబంధించి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్